సో రీనల్ సెల్ కార్సినోమా అంటే కిడ్నీ క్యాన్సర్. కిడ్నీ క్యాన్సర్ గురించి కొన్ని మీరు తెలుసుకున్న విషయాలు చూద్దాం. 2 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. ఈ అప్పర్ బ్యాక్ రీజియన్లో ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంటాయి. కిడ్నీలో 2 పార్ట్స్ ఉంటాయి, ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా. ఈ ఇన్ఫర్మేషన్ మాకెందుకు చెప్తున్నారనుకుంటున్నారా? 95% ఆఫ్ కిడ్నీ ట్యూమర్స్ హ్యాపెన్స్ ఇన్ ద ఔటర్ కార్టెక్స్. అంటే ఇవి బయటకి పెరుగుతాయి, ఎగ్జోఫైటిక్ గ్రోత్స్ లాగా బయటకి పెరుగుతాయి. సో ఇది రీట్రోపెరిటోనియల్ లొకేషన్లో ఉండడం వల్ల, అంటే పేగుకి సంబంధం లేకుండా వెనకాల లొకేషన్లో ఉండడం వల్ల లక్షణాలు అన్నది ఎర్లీగా తెలియడం చాలా రేర్ ఫినామినల్. సో ఎవరెవరికి కిడ్నీ క్యాన్సర్ ఏర్పడితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్మోకింగ్ చేసిన వారికి లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నది ఎంత అసోసియేషన్, సేమ్ వే స్మోకింగ్ అండ్ కిడ్నీ క్యాన్సర్ కూడా వెరీ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్. అండ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, కొన్ని వంశపారపర్యంగా వచ్చే కిడ్నీ క్యాన్సర్లు కూడా ఉన్నాయి. యాస్బెస్టోస్, క్యాడ్మియం ఎక్స్పోజర్, ఇండస్ట్రియల్ కెమికల్ ఎక్స్పోజర్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఏం స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్, మినిమల్లీ ఇన్వేజివ్, లీస్ట్ ఎక్స్పెన్సివ్, రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా సింపుల్ టెస్ట్ చేయించుకుంటే కిడ్నీస్ నార్మల్గా ఉండే సైజే మనకి దగ్గర 9 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి ఏ చిన్న గడ్డలు ఏర్పడినా, నీటి బుడగ లాంటివి ఏర్పడినా కూడా మనకి వెంటనే అందులో తెలుస్తాయి. అది కాకుండా యూరిన్ ఎనాలిసిస్, బ్లడ్ టెస్ట్లో కూడా మనకి వెంటనే ఏమైనా మార్పులు ఉన్నా, చేంజెస్ ఉన్నా మనకి బయటపడతాయి అన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ దగ్గరలో ఉన్న ఆంకాలజీని సంప్రదించండి, స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి.